హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నవంబర్ 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ 1 లైనర్స్ చూద్దాం. వీడియోలకు వెళ్లే ముందు నా ఛానల్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి. ముందుగా ముఖ్యమైన తేదీలు మరియు ఇతివృత్తాలు. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం నవంబర్ 5. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం ఎప్పుడు? నవంబర్ 7. అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం ఎప్పుడు? అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం నవంబర్ 8. అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం 2020 యొక్క ఇతివృత్తం ఏమిటి? అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం 2020 యొక్క ఇతివృత్తం రేడియాలజిస్ట్స్ అండ్ రేడియోగ్రాఫర్స్ సపోర్టింగ్ పేషెంట్స్ డ్యూరింగ్ కోవిడ్-19. జాతీయ న్యాయ సేవా దినోత్సవం ఎప్పుడు? జాతీయ న్యాయ సేవా దినోత్సవం ఎప్పుడు? నవంబర్ 9. జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు? జాతీయ విద్యా దినోత్సవం నవంబర్ 11. ప్రపంచ న్యూమోనియా దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ న్యూమోనియా దినోత్సవం నవంబర్ 12. ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం నవంబర్ 14. ప్రపంచ డయాబెటిస్ యొక్క ఇతివృత్తం ఏమిటి? ప్రపంచ డయాబెటిస్ యొక్క ఇతివృత్తం ద నర్స్ అండ్ డయాబెటిస్. ద నర్స్ అండ్ డయాబెటిస్. జాతీయ పత్రికా దినోత్సవం ఎప్పుడు? జాతీయ పత్రికా దినోత్సవం నవంబర్ 16. 59వ జాతీయ ఫార్మసీ వీక్ ఎప్పుడు? 59వ జాతీయ ఫార్మసీ వీక్ ఎప్పుడు? నవంబర్ 16 నుండి నవంబర్ 22 వరకు. నవంబర్ 16 నుండి నవంబర్ 22 వరకు 59వ జాతీయ ఫార్మసీ వీక్ జరపబడింది. ప్రపంచ టాయిలెట్ దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ టాయిలెట్ దినోత్సవం నవంబర్ 19. ప్రపంచ టాయిలెట్ దినోత్సవం 2020 యొక్క ఇతివృత్తం ఏమిటి? సస్టైనబుల్ శానిటేషన్ అండ్ క్లైమేట్ చేంజ్. ప్రపంచ బాలల దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ బాలల దినోత్సవం నవంబర్ 20. ప్రపంచ మత్స్య దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ మత్స్య దినోత్సవం నవంబర్ 21. ప్రపంచ టెలివిజన్ దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ టెలివిజన్ దినోత్సవం నవంబర్ 21. భారత రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్ దివాస్ ఎప్పుడు? భారత రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్ దివస్ నవంబర్ 26. నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలు. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ IPU ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ నూతన అధ్యక్షుడిగా డువార్టే పచేకో నియమితులయ్యారు. టాంజానియా అధ్యక్షుడు ఎవరు? టాంజానియా అధ్యక్షుడు జాన్ పోంబే మగుపులి. కోఆపరేషన్ ఆఫ్ ఫ్లైట్ రెడీనెస్ అండ్ ట్రైనింగ్ బంగ్లాదేశ్ 2020 అనేది బంగ్లాదేశ్ మరియు ఏ దేశాల మధ్య జరిగింది? ఇటీవల బంగ్లాదేశ్ మరియు అమెరికా దేశాల మధ్య కోఆపరేషన్ ఆఫ్ ఫ్లైట్ రెడీనెస్ అండ్ ట్రైనింగ్ బంగ్లాదేశ్ అనే వ్యాయామం జరిగింది. నవంబర్ 10న వర్చువల్ విధానంలో నిర్వహించిన సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సు 2020కు ఎవరు అధ్యక్షత వహించారు? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. నవంబర్ 10న సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క శిఖరాగ్ర సదస్సు వర్చువల్ విధానంలో జరిగిందనమాట. దీనికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షత వహించారు. బ్రిక్స్ దేశాల సదస్సు గురించి బ్రిక్స్ దేశాల సదస్సు 2020 గురించి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? నవంబర్ 15 రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలో వర్చువల్ విధానంలో ప్రారంభమైంది. ఈ సదస్సులో సభ్య దేశాలు భారత్ మరియు రష్యాతో పాటు కెనడా, చైనా, దక్షిణాఫ్రికా పాల్గొన్నాయి.
ఇక్కడ ఇచ్చిన 2 ఆప్షన్లో ఆప్షన్ ఏ కరెక్ట్ అనమాట. బ్రిక్స్ దేశాల సదస్సు 2020 నవంబర్ 17న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలో వర్చువల్ విధానంలో జరిగింది. కానీ ఈ సదస్సులో భారత్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాలు పాల్గొన్నాయి. కెనడా అనేది బ్రిక్స్ దేశాలలో లేదు. 17వ ఆసియాన్ ద్వైవార్షిక సదస్సు గురించి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? వియత్నాం ఆధ్వర్యంలో నవంబర్ 12న జరిగింది. కోవిడ్-19 ఆసియాన్ ప్రతిస్పందన నిధికి భారత్ తరపున $10 లక్షల విరాళం ప్రకటించారు. ఈ కూటమిలో భారత్, చైనా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు సంప్రదింపు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ పై 3 వ్యాఖ్యలు కూడా సరైనవే అనమాట. అజర్బైజాన్లోని నాగోర్నో కరాబాగ్ ప్రాంతంపై ఆధిపత్యం కోసం ఘర్షణ పడుతున్న ఆర్మేనియా, అజర్బైజాన్లు ఘర్షణలకు స్వస్తి పలుకుతూ నవంబర్ 10న శాంతి ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఈ ఒప్పందంలో సహాయపడిన 3వ దేశం ఏది? రష్యా. ఇటీవల ఆర్మేనియా మరియు అజర్బైజాన్ల మధ్య నాగోర్నో కరాబాగ్ అనే ప్రాంతంపై ఘర్షణ జరుగుతుంది. ఇటీవల యుద్ధానికి కూడా దారితీస్తుంది అనమాట. అయితే ఈ ప్రాంతంపై నవంబర్ 10న ఆర్మేనియా మరియు అజర్బైజాన్లు శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనికి రష్యా 3వ దేశంగా సహాయపడింది. ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020లో జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్ విజయం సాధించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల 46వ అధ్యక్షుడిగా ఈయన పదవి చేపట్టనున్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలి మహిళగా భారత సంతతికి చెందిన కమలాదేవి హ్యారిస్ రికార్డు సృష్టించారు. జోసెఫ్ రాబిన్ బైడెన్ రిపబ్లికన్ అభ్యర్థి. ఇక్కడ ఇచ్చిన పై వ్యాఖ్యలో 1, 2, 3 కరెక్ట్ అనమాట. 4వ తప్పు. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోసెఫ్ బైడెన్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి. ఇటీవల మృతి చెందిన ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ఏ దేశ ప్రధాని? ఇటీవల మృతి చెందిన ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా బహ్రెయిన్ ప్రధాని. సిట్మెక్స్ 2020 విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి? సిట్మెక్స్ 2020 విన్యాసాలు భారత్, సింగపూర్ మరియు థాయిలాండ్ దేశాల మధ్య జరిగాయి. ప్రపంచంలోని ఉత్తమ నగరాలు 2021 జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచిన నగరం ఏది? ప్రపంచంలోని ఉత్తమ నగరాలు 2021 జాబితాలో లండన్ నగరం ప్రథమ స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ ఉగ్రవాది లష్కరే తోయిబా కమాండర్ సాజిద్ మీర్ ఆచూకీ తెలిపిన వారికి $50 లక్షల బహుమతిని ఏ దేశ ప్రభుత్వం ప్రకటించింది? ఇటీవల అంతర్జాతీయ ఉగ్రవాది అయిన సాజిద్ మీర్ ఆచూకీ తెలిపిన వారికి $50 లక్షల అంటే సుమారు 37 కోట్ల రూపాయలను బహుమతిగా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో సంవత్సరం ముగింపు పార్టీలు, సంగీత కార్యక్రమాలను నిషేధిస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది? దక్షిణ కొరియా. సీసెల్స్ దేశ అధ్యక్షుడు ఎవరు? సీసెల్స్ దేశ అధ్యక్షుడు వావెల్ రామ్ కలవాన్. G20 దేశాల సమావేశం 2023 ఏ దేశంలో జరగనుంది? G20 దేశాల సమావేశం 2023 భారత్ లో జరగనుంది. నెక్స్ట్ జాతీయ అంశాలు. పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ 2020 ప్రకారం ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? పబ్లిక్ అఫైర్స్ 2020 ప్రకారం ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఆప్షన్ 1 ఉత్తమ పరిపాలన కలిగిన పెద్ద భారత రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఇది కరెక్ట్. ఉత్తమ పరిపాలన కలిగిన పెద్ద రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది. ఇది కరెక్ట్. కానీ ఈ నివేదికను నీతి ఆయోగ్ విడుదల చేయలేదు, వేరే సంస్థ విడుదల చేయడం జరిగింది. యునెస్కోలోని వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్ WNBR జాబితాలో చేర్చబడిన పన్నా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పన్నా టైగర్ రిజర్వ్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్ లో చేర్చబడింది. ఇటీవల భద్రతా దళాల దాడుల్లో చనిపోయిన సైఫుల్లా ఈ క్రింది ఏ సంస్థ నాయకుడు? ఇటీవల
హిజ్బుల్ ముజాహిద్దీన్ నాయకుడైన సైఫుల్లా భారత భద్రతా దళాలు జరిపిన దాడుల్లో చనిపోవడం జరిగింది. భారతదేశ మొట్టమొదటి సీ ప్లేన్ సేవలు ఏ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి? భారతదేశ మొట్టమొదటి సీ ప్లేన్ సేవలు గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి. మలబార్ యుద్ధ విన్యాసాలు 2020లో తొలిసారి పాల్గొన్న దేశం ఏది? ఆస్ట్రేలియా. ప్రతి సంవత్సరం మలబార్ యుద్ధ విన్యాసాల్లో ఇండియా, జపాన్, అమెరికా పాల్గొంటాయి. అయితే ఈసారి తొలిసారిగా ఆస్ట్రేలియా కూడా ఈ మలబార్ యుద్ధ విన్యాసాల్లో పాల్గొనడం జరిగింది. నవంబర్ 30న బంగాళాఖాతంలో ప్రారంభమైన మలబార్ యుద్ధ విన్యాసాలు 2020 తొలి దశలో పాల్గొన్న దేశాలు ఏవి? భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా. మన్సర్ సరస్సు ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది? మన్సర్ సరస్సు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సౌరశక్తితో నడిచే సూక్ష్మ రైలును ఏ రాష్ట్రం ప్రారంభించింది? భారతదేశంలో మొట్టమొదటిసారిగా సౌరశక్తితో నడిచే సూక్ష్మ రైలును కేరళ ప్రారంభించింది. భారతదేశపు మొట్టమొదటి ఈ రిసోర్స్ సెంటర్ మరియు న్యాయ కౌన్సిల్ అనే వర్చువల్ కోర్టును భారత ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బోబ్డే ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? నాగపూర్, మహారాష్ట్ర. మహారాష్ట్రలోని నాగపూర్లో న్యాయ కౌన్సిల్ అంటే వర్చువల్ కోర్ట్ అన్నమాట. ఇక్కడి నుంచే కేసులను స్వీకరిస్తారు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి ఈ రిసోర్స్ సెంటర్ మరియు న్యాయ కౌన్సిల్ అన్నమాట. నవంబర్ 6న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటాలియన్ ప్రధాని గియూసెప్ కొంటే మధ్య జరిగిన వర్చువల్ ద్వైపాక్షిక సదస్సు సందర్భంగా ఎన్ని ఒప్పందాలు జరిగాయి? 15 ఒప్పందాలు. నవంబర్ 6న భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఇటాలియన్ ప్రధాని గియోసెప్ కొంటే వర్చువల్ విధానంలో ద్వైపాక్షిక సదస్సులో పాల్గొన్నారన్నమాట. అయితే ఈ సందర్భంగా 15 ఒప్పందాలు జరిగాయి. గౌటెక్థాన్ 2020లో నిర్వహించిన మంత్రిత్వ శాఖ ఏది? కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. లుహ్రీ స్టేజ్ 1 హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? లుహ్రీ స్టేజ్ 1 హైడ్రో పవర్ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. స్టాచ్యూ ఆఫ్ పీస్ పేరుతో నిర్మించిన ప్రఖ్యాత జైన మతబోధకుడు విజయ్ వల్లభ్ సురీశ్వర్ విగ్రహాన్ని సురీశ్వర్ 151వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ 2020 నవంబర్ 16న ఎక్కడ ప్రారంభించారు? రాజస్థాన్. ప్రఖ్యాత జైన మత బోధకుడైన విజయ్ వల్లభ్ సురీశ్వర్ విగ్రహాన్ని సురీశ్వర్ 151వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్ రాష్ట్రంలో స్టాచ్యూ ఆఫ్ పీస్ అనే విగ్రహాన్ని ప్రారంభించారన్నమాట. ఇది ఎప్పుడు జరిగిందంటే నవంబర్ 16, 2020న ఎక్కడ జరిగింది? రాజస్థాన్. ప్రారంభించిన వారు ప్రధాని నరేంద్ర మోడీ. విగ్రహం పేరు స్టాచ్యూ ఆఫ్ పీస్. ఎవరి విగ్రహం? జైన మత బోధకుడైన విజయ్ వల్లభ్ సురీశ్వర్ విగ్రహం. సముద్ర మార్గం ఆధారంగా భారతదేశం ఏ దేశాలతో సంబంధాలు నెరిపిందో చారిత్రక ఆధారాలను వెలికి తీయాలని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏది? ప్రాజెక్ట్ మౌసం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ మౌసంను ప్రారంభించింది. అయితే ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం ఏమిటంటే భారతదేశం సముద్ర మార్గం ఆధారంగా ఏ దేశాలతో చారిత్రక సంబంధాలను కలిగి ఉందో ఈ ప్రాజెక్టు ద్వారా వెలికి తీయనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించిన అవార్డులలో ఆకాంక్షిత జిల్లాల విభాగంలో మొదటి బహుమతి పొందిన జిల్లా ఏది? ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆకాంక్షిత జిల్లాల విభాగంలో అవార్డులను ప్రకటించింది. అయితే వీటిలో విజయనగరం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. భారతీయ వస్తువులకు అంతర్జాతీయంగా ప్రచారం కల్పించడానికి ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భౌగోళిక గుర్తింపు పొందిన ఎన్ని వస్తువులతో ఈ బ్రౌచర్ ను విడుదల చేసింది? 77 వస్తువులతో. ఇటీవల ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ అనే సంస్థ భారతదేశ వస్తువులకు అంతర్జాతీయంగా ప్రచారం కల్పించడానికి భౌగోళిక గుర్తింపు పొందిన 57 వస్తువులతో ఈ బ్రౌచర్ ను విడుదల చేసింది. నెక్స్ట్
నౌకాయాన శాఖ పేరును ఏ పేరుతో మార్చుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు? మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్. భారత నౌకాయాన శాఖ పేరును మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ గా మార్చనున్నారు. ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ నిర్మాణంలో ఉంది? హుబ్బల్లి. 20 ఏళ్ల క్రితం తమిళనాడులోని ఓ ప్రాచీన ఆలయం నుంచి చోరీకి గురైన 13వ శతాబ్దం నాటి రామ, లక్ష్మణ, సీత కాంస విగ్రహాలను ఇటీవల ఏ దేశం నుండి భారతదేశానికి తిరిగి వచ్చాయి? బ్రిటన్. ఆవుల సంరక్షణ కోసం కొందరు మంత్రులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్రం మధ్యప్రదేశ్. పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు సంబంధించి 3వ ప్రపంచ సదస్సు ప్రదర్శన ఎక్కడ జరిగింది? ఢిల్లీ. అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ యోజనను ఎప్పటి వరకు పొడిగించారు? 30/6/2021. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రయాణించేందుకు ప్రత్యేకంగా తయారు చేయించిన ఎయిర్ ఇండియన్ 1B B777 విమానంలో భారత రాష్ట్రపతి తొలిసారిగా ఏ నగరాల మధ్య ప్రయాణించారు? ఢిల్లీ మరియు చెన్నై. భారత రాష్ట్రపతి అలాగే ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రయాణించడానికి ప్రత్యేకంగా ఎయిర్ ఇండియా 1B777 అనే ఒక విమానాన్ని తయారు చేయించింది అనమాట. ఈ విమానంలో భారత రాష్ట్రపతి తొలిసారిగా ఢిల్లీ నుంచి చెన్నై నగరాల మధ్య ప్రయాణించారు. ప్రపంచంలోని ఉత్తమ నగరాలు 2021 జాబితాలో స్థానం దక్కించుకున్న భారతీయ నగరం ఏది? న్యూఢిల్లీ. ఇటీవల ప్రకటించిన ప్రపంచంలోని ఉత్తమ నగరాలు 2021 జాబితాలో భారతదేశం నుంచి న్యూఢిల్లీ ఒకటే చోటు దక్కించుకుంది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా లండన్ ప్రథమ స్థానంలో ఉంది. ల్యాండ్ లైన్ నుంచి మొబైల్ కు ఫోన్ చేసేటప్పుడు నెంబర్ ముందు 0 చేర్చాలనే ట్రాయ్ నిబంధన ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది? 2021 జనవరి 1. రాష్ట్రపతి భవన్ వద్ద జరిగే వేడుకలకు భద్రత కల్పించే ఆర్మీ గార్డ్ బెటాలియన్ బాధ్యతలను ఏ భద్రతా దళం నిర్వహించనుంది? సిక్కు రెజిమెంట్. MiG-29K విమానం ఏ భద్రతా దళానికి చెందింది? నావికా దళం. దేశంలోనే తొలిసారిగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి నిర్మించిన రహదారి ఎక్కడ ఉంది? నోయిడా. గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్ వేకు సమాంతరంగా సెక్టర్ 129 వద్ద. విఖ్యాత గాయకుడు దివంగత ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పేరిట ఓ అధ్యయన పీఠం స్థాపించనున్నట్లు ప్రకటించిన విశ్వవిద్యాలయం ఏది? మైసూరు విశ్వవిద్యాలయం. ఇటీవల మరణించిన ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పేరిట అధ్యయన పీఠం ఏర్పాటు చేస్తున్నట్లు మైసూరు విశ్వవిద్యాలయం ఇటీవల ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ అంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏ రోజున నిర్వహించారు? నవంబర్ 1. జాతీయ హ్యాండ్బాల్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు? అర్చనపల్లి జగన్మోహన్ రావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత పంట బీమా పథకానికి నూతనంగా ఏ పేరు పెట్టారు? డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం. ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం నవంబర్ 3, 2020 జరిగింది. దీనికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షత వహించారు. 16,314 కోట్ల రూపాయలతో పెట్టుబడులు వచ్చే 3 మెగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ 3 వ్యాఖ్యలలో 1, 3 కరెక్ట్ అనమాట, 2ది తప్పు. దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన తొలి SIPV సమావేశం అనమాట ఇది. భూ రక్షణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టనున్న భూ సమగ్ర సర్వేకు ఏ పేరు పెట్టారు? వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనున్న సంస్థ ఏది? అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? వైద్యం బిల్లులు 1000 రూపాయలు దాటితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తింపజేసే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా అందుబాటులోకి వచ్చింది. కొత్తగా ఆరోగ్యశ్రీలో 234 చికిత్సలను చేర్చారు. వీటితో మొత్తం 2434 వైద్య చికిత్సలు ఆరోగ్యశ్రీ ద్వారా అందనున్నాయి. ఈ 2 కూడా కరెక్టే.
ఈ క్రింది వారిలో ఎవరు చేపట్టిన పాదయాత్ర గురించి మానవత్వమే నా మతం అనే పుస్తకం తెలియజేస్తుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పాదయాత్రను తెలియజేస్తూ మానవత్వమే నా మతం అనే పుస్తకం ఈ రోజు ఇటీవల విడుదలయ్యింది. అటవీలో ప్రయాణించే మహిళలకు రక్షణగా ఉండేందుకు అభయం ప్రాజెక్టును ప్రారంభించనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జగనన్న తోడు పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఎంత మొత్తం రుణం ఇస్తారు? 10,000 రూపాయలు. ప్రపంచ చారిత్రక నీటిపారుదల కట్టడాలాగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కట్టడాలు ఏవి? కంబం చెరువు, పోరుమామిళ్ళ చెరువు మరియు కేసీ కాలువ. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కొన్ని కట్టడాలను ప్రపంచ చారిత్రక నీటిపారుదల కట్టడాలుగా గుర్తించడం జరిగింది అన్నమాట. దీంట్లో ఆంధ్రప్రదేశ్ లో 3 కట్టడాలు ఈ గుర్తింపు పొందాయి. అవి కంబం చెరువు, పోరుమామిళ్ళ చెరువు, అలాగే కేసీ కాలువ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే దీనిని ఎంత మొత్తంతో ఏర్పాటు చేయనున్నారు? 25,000 కోట్ల రూపాయలు. తెలంగాణ అంశాలు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ ఇటీవల ఏ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు? యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామం. తెలంగాణ రాష్ట్రంలో తొలి రైతు వేదిక ఎక్కడ ప్రారంభమైంది? కొడకండ్ల క్లస్టర్, జనగామ జిల్లా. తెలంగాణ రాష్ట్రంలో 20,760 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించిన సంస్థ ఏది? అమెజాన్. డక్కన్ డైలాగ్ 2020 వర్చువల్ సమావేశం ఎక్కడ జరిగింది? ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్. పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ అండ్ డేటా సెంటర్ ను ఎక్కడ ప్రారంభించారు? సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో. పంచతత్వ పార్కును ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఇందిరా పార్క్, హైదరాబాద్. ఇటీవల వార్తల్లో నిలిచిన తెలంగాణలో అనగా ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్న కొత్త రకం చేప. ఆర్థిక అంశాలు. 3 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ల మోతాదుల ప్రాధాన్యత పంపిణీ కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ క్రింది ఏ భారతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? సేరం ఇన్స్టిట్యూట్. ప్రాధాన్యత రంగాలకు మరిన్ని రుణాలు అందించే దిశలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 5, 2020న కో లెండింగ్ నమూనా పథకాన్ని ఆవిష్కరించింది. అయితే కో లెండింగ్ విధానాన్ని ఎవరు అమలు చేస్తారు? వాణిజ్య బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్. బ్లూంబెర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను వెనక్కి నెట్టి 2వ స్థానానికి చేరిన వారు ఎవరు? ఎలాన్ మస్క్. ఇటీవల బ్లూంబెర్గ్ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడిని పక్కకు నెట్టి టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ 2వ స్థానంలో చేరారు. ప్రపంచంలోనే అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్న కేంద్ర బ్యాంకు ఏది? భారతీయ రిజర్వ్ బ్యాంకు. ఫ్యూచర్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ ఇన్ ఏసియా అండ్ పసిఫిక్ అనే నివేదిక ప్రకారం 2004-15 మధ్య కాలంలో అత్యధికంగా గ్రీన్ఫీల్డ్ ఎఫ్డిఐ ప్రాజెక్టులను దక్కించుకున్న దేశం ఏది? అమెరికా. ఫ్యూచర్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ ఇన్ ఏసియా అండ్ పసిఫిక్ అనే నివేదిక ప్రకారం 2004-15 మధ్య కాలంలో అత్యధికంగా గ్రీన్ఫీల్డ్ ఎఫ్డిఐ ప్రాజెక్టులను దక్కించుకున్న దేశాల జాబితాలో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? 4వ స్థానం. లక్ష్మీ విలాస్ బ్యాంక్ ను ఏ బ్యాంకులో విలీనం చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది? డిబిఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్. భారత్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తొలి 2 స్థానాలలో నిలిచిన దేశాలు ఏవి? సింగపూర్ మరియు అమెరికా. తాజాగా వెలువడిన 2వ త్రైమాసిక ఫలితాల్లో దేశ ఆర్థిక వృద్ధి ఎంత శాతం నమోదయ్యింది? -7.5%. సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? నవంబర్ 7న భారత అంతరిక్ష సంస్థ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్విని విజయవంతంగా ప్రయోగించింది. భారత్కు చెందిన భూ పరిశీలన ఉపగ్రహం EOS-01 దీని ద్వారా ప్రయోగించారు. మొత్తం 10 ఉపగ్రహాలను ప్రయోగించారు. పైవన్నీ కరెక్టే. ఈ క్రింది ఏ ప్రైవేటు సంస్థ ఇటీవల 4 వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది? స్పేస్ ఎక్స్. చందమామ ఉపరితలం నుంచి నమూనాలను భూమికి తేవడానికి చాంగ్ 5 అనే మానవరహిత యాత్రను చేపట్టనున్న దేశం ఏది? చైనా. ప్రయాణ సమయాల్లో ప్రజా రవాణా బస్సుల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు సరికొత్త టెక్నాలజీ
ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టమ్ ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO. అంతరిక్షంలోని శత్రు ఉపగ్రహాలను కూల్చే క్షిపణిని ఇప్పటి వరకు భారత్ సహా ఎన్ని దేశాలు విజయవంతంగా పరీక్షించాయి? 4 దేశాలు. కరోనా వైరస్ ను ఎదుర్కొనే యాంటీబాడీలను తెలుసుకోవడంతో పాటు వైరస్ ను తటస్థీకరించే సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు CPAS అనే ప్రత్యేక కిట్ ను ఏ దేశ పరిశోధకులు రూపొందించారు? సింగపూర్ పరిశోధకులు. జల మార్గాల సర్వే కోసం ఈ క్రింది ఏ IIT ఇటీవల హైటెక్ వాడను ఆవిష్కరించింది? IIT మద్రాస్. దేశ రక్షణ అవసరాల కోసం తొలి వరుణాస్త్ర భారీ టార్పెడోను నిర్మించిన సంస్థ ఏది? BDL భారత డైనమిక్స్ లిమిటెడ్, విశాఖపట్నం. విద్రోహ డ్రోన్లను నేలకూర్చే వ్యవస్థలను ఈ క్రింది ఏ సంస్థ దేశీయంగా రూపొందించింది? DRDO. ప్రపంచంలోనే అత్యంత చిన్న మెమరీ సాధనాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? అమెరికా. క్రీడాంశాలు. ఎమిలియా రామోనో గ్రాండ్ ప్రీ 2020 విజేత ఎవరు? లూయిస్ హామిల్టన్. భారత అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆదిల్ సుమారిలా. భారత్ అథ్లెటిక్స్ సమాఖ్య సీనియర్ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన తొలి మహిళ ఎవరు? అంజు బాబీ జార్జ్. ఇటీవల తన ఆటకు వీడ్కోలు పలికిన షేన్ వాట్సన్ ఏ దేశానికి చెందినవాడు? ఆస్ట్రేలియా. హాకీ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? జ్ఞానేంద్రో నింగోంబం. మహిళల T20 ఛాలెంజ్ క్రికెట్ టోర్నమెంట్ 2020లో విజేత జట్టు ఏది? ట్రైల్ బ్లేజర్స్. టీమిండియా కిట్ కొత్త స్పాన్సర్ వాణిజ్య భాగస్వామిగా ఈ క్రింది ఏ సంస్థతో BCCI ఒప్పందం కుదుర్చుకుంది? MPL స్పోర్ట్స్. 7వసారి F1 ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించి దిగ్గజ రేసర్ మైకేల్ షూమాకర్ సరసన నిలిచిన ఆటగాడు ఎవరు? లూయిస్ హామిల్టన్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 విజేత జట్టు ఏది? ముంబై ఇండియన్స్. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్. IPL కి సంబంధించి క్రింది అవార్డులో సరైనవేవి? పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ ట్రెంట్ బౌల్ట్. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ పొలార్డ్. గేమ్ చేంజర్ ఆఫ్ ది సీజన్ KL రాహుల్. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్. అత్యధిక సార్లు పురుషుల టెన్నిస్ సీజన్ ను ప్రపంచ నెంబర్ 1 ర్యాంకుతో ముగించిన ప్లేయర్ గా ఇన్నాళ్ళు ఫ్లీట్ సంప్రాస్ పేరిట ఉన్న రికార్డును ఇటీవల ఎవరు సమన్ చేశారు? నోవాక్ జోకోవిచ్. మహిళ T20 ప్రపంచ కప్ 2023 ఎక్కడ జరగనుంది? సౌత్ ఆఫ్రికా. మహిళ T20 ఛాలెంజ్ క్రికెట్ టోర్నమెంట్ 2020 విజేత జట్టు ఏది? ట్రైల్ బ్లేజర్స్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నూతన చైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు? గ్రెగ్ బార్క్లే. ఇటీవల మృతి చెందిన డీగో మారడోనా గురించి క్రింది వాటిలో సరిగ్గాని వ్యాఖ్య ఏది? ఫుట్బాల్ క్రీడకు చెందినవాడు. ఈయన స్వదేశం బ్రెజిల్. ఇతను ది గోల్డెన్ బాయ్ గా పేరు పొందారు. ఇతను డిగో మారడోనా ఫుట్బాల్ క్రీడకు చెందినవాడు, కరెక్ట్. అలాగే ఇతను గోల్డెన్ బాయ్ గా పేరు పొందారు. అలాగే ఇతని స్వదేశం బ్రెజిల్ కాదనమాట. నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు. ఇటీవల మృతి చెందిన హాలీవుడ్ నటుడు సీన్ కానరీ ఏ పేరుతో సుప్రసిద్ధుడు? ఏజెంట్ 007. ఏజెంట్ 007 గా పేరు పొందిన సీన్ కానరీ ఇటీవల మరణించడం జరిగింది. భారతీయ విమానయాన సంస్థకు సిఇఓగా నియమితులైన తొలి మహిళ ఎవరు? హర్ప్రీత్ సింగ్. ఇటీవల మృతి చెందిన TN కృష్ణన్ ఏ రంగానికి చెందినవారు? సంగీత విద్వాంసులు. న్యూజిలాండ్ మంత్రి పదవి స్వీకరించిన తొలి భారతీయ మహిళ ఎవరు? ప్రియాంక రాధాకృష్ణన్. నేపాలీ ఆర్మీ జనరల్ హోదాను ఇటీవల ఎవరికి ప్రకటించారు? MM నరవణే. భారత ఆర్మీ జనరల్ అయిన MM నరవణేకు ఇటీవల నేపాల్ దేశం తమ దేశ ఆర్మీ జనరల్ హోదాను ప్రకటించింది. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు? యశ్వర్ధన్ కుమార్ సిన్హా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ మొదటి చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు? క్రిస్ గోపాలకృష్ణన్. పంజాబ్ రాష్ట్ర ఎన్నికల ఐకాన్ గా కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఎవరిని నియమించింది? సోను సూద్. ఇటీవల మృతి చెందిన ఏడిద గోపాలరావు ఏ రంగానికి చెందినవారు? ఆకాశవాణి రీడర్.
నెక్స్ట్, ఇటీవల మృతి చెందిన జీడిగుంట రామచంద్రమూర్తి ఏ రంగానికి చెందినవారు? కథా రచయిత. కోరమండల్ ఇంటర్నేషనల్ బోర్డు చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? ఏ వెల్లాయన్. ఇటీవల మృతి చెందిన ఆర్ శాంతసుందరి ఏ రంగానికి చెందినవారు? అనువాద రచయిత్రి. ఎడెల్గివ్ హురిన్ ఇండియా దాతృత్వ జాబితా 2020లో ప్రథమ స్థానంలో నిలిచిన భారతదేశంలోనే అత్యంత దానశీలిగా నిలిచిన వారు ఎవరు? అజిం ప్రేమ్జీ. ఇటీవల ఎడెల్గివ్ అనే సంస్థ హురిన్ ఇండియా దాతృత్వ జాబితాను ప్రకటించింది. దీంట్లో అజిత్ ప్రేమ్జీ మొదటి స్థానంలో నిలిచి భారతదేశంలోనే అత్యంత దానశీలిగా నిలిచారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అనుబంధ సంస్థ అడ్వైజరీ కమిటీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్ సభ్యురాలుగా ఎన్నికైన భారతీయురాలు ఎవరు? విదిశా మైత్రా. బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రేడియాలజీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? డాక్టర్ రెడ్ల శ్రీధర్. ఇటీవల మృతి చెందిన దేవిప్రియ ఏ రంగానికి చెందినవారు? కవి. ఇటీవల మృతి చెందిన డాక్టర్ పివి చలపతిరావు ఏ రంగానికి చెందినవారు? ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు. ఇటీవల మృతి చెందిన తరుణ్ గగోయ్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి? అస్సాం. ఇటీవల మృతి చెందిన గంటుపల్లి వెంకటేశ్వరరావు ఏ రంగానికి చెందినవారు? సోషలిస్ట్ నేత. ఇటీవల మృతి చెందిన ముత్యాల ప్రసాద్ ఈ క్రింది ఏ పత్రిక సంపాదకుడు? విశాలాంధ్ర. అవార్డులు. యునైటెడ్ నేషన్స్ ఉత్తమ మహిళా పోలీస్ అవార్డు 2020కు ఎంపికైన డోరిన్ మెలాంబో ఏ దేశానికి చెందినవారు? జాంబియా. అంతర్జాతీయ బాలల శాంతి పురస్కారం 2020కు ఎంపికైన వారెవరు? సదత్ రెహమాన్, బంగ్లాదేశ్. వటాయన్ జీవిత సాఫల్య పురస్కారం ఎంపికైన వారు ఎవరు? రమేష్ పొంక్రియాల్ నిశాంక్. పుస్తకాలు. 1000 పడగల మేధావి పుస్తకం ఎవరి గురించి రాయబడింది? పివి నరసింహారావు. ఐఎమ్ నో మెస్సయ్య అనే పుస్తకంతో సంబంధం ఉన్నవారు ఎవరు? సోను సూద్. ఈ క్రింది వారిలో ఎవరు చేపట్టిన పాదయాత్ర గురించి మానవత్వమే నా మతం అనే పుస్తకం తెలియజేస్తుంది? శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కోవిడ్-19 ఆధారంగా రూపొందించిన ప్రపంచ ప్రథమ సైంటిఫిక్ పుస్తకం బై బై కరోనా ఎవరు రూపొందించారు? ప్రదీప్ శ్రీవాస్తవ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.